హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో అమలు చేయబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకున్నాం. ఈ సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యంగా మహిళలకు, రైతులకు తలల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. ఈ నెలలోనే మనకు అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు కూడా అయితే జమ అయితే చేయనున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ అయితే ఇవ్వండి. దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ జూన్ నెలలో వివిధ సంక్షేమ పథకాలను అయితే ప్రారంభిస్తోంది. అందులో భాగంగా మొదటి చూసుకుంటే కనుక కొత్త పెన్షన్లను అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో మనకు ప్రతి నెల 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుంది. అది కూడా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక అందజేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఈ జూన్ నెలలో కొత్త పెన్షన్లను అయితే అందిస్తున్నారు. ఎవరెవరికి ఇస్తున్నారు అంటే కనుక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వారికి 965 మందికి కొత్తగా పెన్షన్లను అయితే మంజూరు చేశారు. ఇక నుంచి ఏ నెలకు ఆ నెలలోనే కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు. సో అందులో భాగంగానే దాదాపుగా చూసుకున్నట్లయితే 15,000 రూపాయల వరకు పెన్షన్ అనేది అయితే కనుక పొందవచ్చు అనమాట. ఇక రెండోది చూసుకుంటే కనుక మనకు జూన్ 12వ తేదీ నుంచి వితంతువులకు కొత్త పెన్షన్లు అందజేస్తామని అయితే తెలిపారనమాట. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పెన్షన్లు అయితే కనుక అందజేస్తామని అయితే కనుక తెలపడం జరిగింది. సో ఈ రకంగా అయితే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక రెండోది చూసుకుంటే కనుక ఏపీలో విద్యుత్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తను అయితే తెలపడం జరిగింది. ఆల్రెడీ ఏపీలో ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. సో పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అయితే అందిస్తున్నారు. వీటితో పాటుగా ఏంటంటే కనుక బీసీ వర్గాలకు కూడా ఉచిత విద్యుత్ని అయితే చేయబోతున్నారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అయితే అందించనున్నారు. ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు, రజకులకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్లు నెలకు ఉచితంగా అయితే అందిస్తారనమాట. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే కనుక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, అలాగే సో విద్యుత్ బిల్లు అంటే సర్వీస్ నెంబర్ కానివ్వండి, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ కూడా అయితే కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ తీసుకొని మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది. అలాగే మనకేంటంటే కనుక 2026-27 సంవత్సరానికి సంబంధించి ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అయితే కనుక తెలపడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనకు ₹4.90 యూనిట్ విద్యుత్ ధర ఉంది. దీన్ని మరొక 30 పైసలు తగ్గింపు చేసే ఆలోచనలో ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా చూసుకుంటే వచ్చే 3 ఏళ్ళకి కలుపుకొని ₹4 యూనిట్ విద్యుత్ ధరను అందియాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తోంది అనమాట. సో ఇదొక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత మూడోది చూసుకున్నట్లయితే కనుక ఏపీలో రేషన్స్కి సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు రేషన్ అనేది ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అయితే అందజేయడం జరుగుతుంది. అందులోనూ ముఖ్యంగా ఏంటంటే కనుక వృద్ధులకు అలాగే దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే రేషన్ డోర్ డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ జూన్ నెలలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రానున్నారు. సో రేషన్ దగ్గర చేసే పేమెంట్స్కి సంబంధించి CBDC డిజిటల్ రూపాయి విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించింది. మొదటగా దీన్ని విజయవాడ, విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా అయితే కనుక ప్రారంభించనున్నారు. ఇక వీటితో పాటుగా మినీ స్టోర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, అంటే రాష్ట్రంలో 1000కి పైగా మినీ స్టోర్స్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇక విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి స్టీమ్ బియ్యాన్ని అందజేయాలని చెప్పి ఆలోచిస్తోంది. ఇక ముఖ్యంగా రేషన్లో చూసుకుంటే కనుక ఈ జూన్ నెలలో మనకు బియ్యంతో పాటుగా పంచదార, రాగులు, జొన్నలు వంటివి అయితే పంపిణీ అయితే చేయనున్నారు. గోధుమలు, కందిపప్పు త్వరలోనే పంపిణీ చేస్తామని అయితే తెలిపారు. ప్రస్తుతం గోధుమలు, కందిపప్పు స్టాక్ లేకపోవడం వల్ల సో ఇవ్వట్లేదని అయితే కనుక తెలపడం అయితే జరిగిందనమాట. తర్వాత పథకం చూసుకుంటే కనుక ఏపీలో రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 4వ విడత 5,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 23వ విడత 2,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. ఈ 2 పథకాల ద్వారా అయితే కనుక సంవత్సరానికి 20,000 అయితే జమ చేస్తారు. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 జమ చేస్తుంది. సో ఇప్పుడు ఈ జూన్ నెలలో చూసుకుంటే కనుక మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే కానుందనమాట. సో ఇది జూన్ 2వ వారంలో అలా అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో అమ్మఒడి పథకము అంటే తల్లికి వందనం పథకం అనమాట. ఈ పథకం కింద స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున, అంటే 15,000లో 2,000 రూపాయలు అనేది స్కూల్ మెయింటెనెన్స్ కట్ చేసుకొని 13,000 రూపాయలు జమ చేస్తారు. 13,000 రూపాయల చొప్పున అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారనమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ చేసిన రోజున డబ్బులు జమ చేయాలని చెప్పి నిర్ణయించారు. మళ్ళీ మనకు దాన్ని సో జూన్ 19వ తేదీకి అయితే పోస్ట్పోన్ చేశారు. మొత్తంగా జూన్ 19వ తేదీన అర్హులైనటువంటి ఆ యొక్క తలల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట.
ఇక చివరి పథకం చూసుకుంటే ఏపీలో నిరుపేదలకు అంటే సొంతంగా స్థలం లేని వారికి, ఇల్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పిఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయబోతుంది. ఈ పథకం కింద పట్టణాల్లో అయితే కనుక 2 సెంట్లు, గ్రామాల్లో అయితే కనుక 3 సెంట్లు స్థలం అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 2.5 లక్ష డబ్బుల్ని కూడా అయితే కనుక ఆర్థిక సాయం అయితే చేయడం జరుగుతుంది. సో మొదట మీరు ఇంటి నిర్మాణం అయితే స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఆ డబ్బులు అనేది 4 విడతల్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పథకాన్ని కూడా మనకు మేలో జమ చేయవలసి ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ మనకి జూన్లో అయితే కనుక పోస్ట్ పోన్ చేశారు. సో జూన్ మనకు లాస్ట్ వారంలో అలా అయితే కనుక ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇవి లేటెస్ట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్. అలాగే మనకు పథకాలకు సంబంధించిన డేట్స్ అనేది అయితే పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. అలాగే మనకు అప్డేట్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అయితే పోస్ట్ చేస్తాను.